హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతకుముందు కూడా ఒకటి చేశాను ఇలాగే. ఇదైతే కొంత ఇలా వేరేగా ఉంది, వేరేలా చేశాను. ఒకసారి చూడండి, మీరు చూస్తుంటారు ప్రీవియూ వీడియోలో. ఇక్కడ ఏమైనా జస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను నేను డిస్క్రిప్షన్లో. మీకు ఫొటోస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, చేసుకోండి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేయండి, 1.515 సెకండ్స్ మిలియన్ సెకండ్స్ కనుక అది చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంది కదా, మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. ఇలాగా ఫోటో ఎలా రీప్లేస్ పెట్టుకోవాలో చూద్దాము. ఇమేజ్ క్లిక్ చేసి అండ్ ఫీల్ ఓపెన్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోవడమే, జస్ట్ రీప్లేస్ పెట్టుకోవడమే. ఇలాగ ఉంది కదా ఫోటో, దాన్ని ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఈజీగా ఇలా రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అలాగే ఇచ్చుంటాము. మీకు కావాలని సెట్ చేసుకుని, లేదా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోండి. ఇలాగా సెట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి కదా, నేను చాలా వీడియోలో చెప్పాను ఎలా రీప్లేస్ పెట్టుకోవాలి. మీరు ప్రివ్యూ వీడియోస్ చూడండి ఒకసారి, లాస్ట్ వీడియోస్. ఇది ఒకసారి మీకు చూపిస్తాను కూడా చూడండి. ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఇమేజ్ కావాలో ఇప్పుడైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ చేశాను. ఇలా సింపుల్గా మీ ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోండి. అలా ఈజీగా ఉంటుంది ఫోటో. ఇక్కడ ఇలా సింపుల్గా రీప్లేస్ పెట్టుకోవడమే ఫొటోస్. ఇక్కడ 2 గ్రూప్స్లో మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోవడమే. ఇక్కడ కూడా ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన రేషియోలో డౌన్లోడ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.